హలో అండి, నమస్తే. వెల్కమ్ టు మీ ఫుడ్ ఫ్రెండ్. ఈరోజు ఈ వీడియోలో మహారాష్ట్ర స్పెషల్ కంద పోహా రెసిపీని చూపిస్తున్నానండి. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. చాలా సింపుల్ రెసిపీ, ఈజీగా చేసేయచ్చు. అలాగే వెయిట్ లాస్ అవ్వాలనుకునే వాళ్ళకి మంచి రెసిపీ అని చెప్పొచ్చు. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి అయినా లేదంటే నైట్ డిన్నర్కైనా తీసుకోండి. చాలా లైట్గా ఉంటుంది ఫుడ్. మరి లేట్ చేయకుండా వీడియో స్టార్ట్ చేద్దాం పదండి. ఫస్ట్ ఈ రెసిపీ కోసం స్ట్రైనర్లోకి మందపాటి అటుకుల్ని 2 కప్పుల వరకు యాడ్ చేసుకోండి. ఈ అటుకుల్లోకి వాటర్ని యాడ్ చేసుకుంటూ ప్రతి అటుకు కూడా వాటర్లో తడిసేటట్లుగా కలుపుకొని పక్కన ఉంచుకోండి. ఇలా ఒక 15 నిమిషాల పాటు పక్కన ఉంచితే సరిపోతుందండి. ఆ తర్వాత స్టవ్ మీద ప్యాన్ తీసుకొని 2 టీ స్పూన్ల వరకు ఆయిల్ని వేసుకోండి. ఆయిల్ బాగా వేడెక్కిన తర్వాత ఇందులోకి 2 టేబుల్ స్పూన్ల వరకు పల్లీలను యాడ్ చేసుకోండి. ఈ పల్లీలను మంటని మీడియం ఫ్లేమ్లో ఉంచి మంచి కలర్ వచ్చి క్రిస్పీగా అయ్యేంత వరకు వేయించుకోవాలి. ఇలా బాగా వేగిన తర్వాత వేరొక ప్లేట్లోకి తీసుకొని పక్కన ఉంచుకోండి. కావాల్సి ఉంటే 1 టీ స్పూన్ వరకు ఆయిల్ని వేసుకోండి. ఉంటే సరిపోతుంది. ఇందులోకి 1 టీ స్పూన్ వరకు పోపు గింజల్ని, అలాగే కొద్దిగంత కరివేపాకుని, అలాగే సన్నగా కట్ చేసి పెట్టుకున్న 2 పచ్చిమిర్చి ముక్కల్ని యాడ్ చేసుకొని కలుపుకోండి. ఇవన్నీ కొద్దిగా వేగిన తర్వాత ఇందులోకి సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఒక మీడియం సైజ్ ఆనియన్ ముక్కల్ని యాడ్ చేస్తున్నానండి. ఈ ఆనియన్స్ని మంటని మీడియం ఫ్లేమ్లో ఉంచి ఒక 2-3 మినిట్స్ పాటు కలుపుకుంటూ ఫ్రై చేసుకుంటే సరిపోతుందండి. ఆనియన్స్ కొద్దిగా సాఫ్ట్ అయిన తర్వాత ఇందులోకి ఒక మీడియం సైజ్ ఆలుగడ్డ ముక్కల్ని యాడ్ చేసుకుందాం. ఈ ఆలుగడ్డ ముక్కల్ని యాడ్ చేయడం వల్ల ఈ పోహా టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి. దీంతో పాటే రుచికి తగినంత సాల్ట్ని, అలాగే 3/4 టీ స్పూన్ వరకు చక్కెరని యాడ్ చేసుకోండి. దీంతో పాటే 1/2 టీ స్పూన్ వరకు పసుపును కూడా యాడ్ చేసుకొని మొత్తం అంతా కలిసేలాగా ఒకసారి కలుపుకోండి. ఇలా బాగా కలుపుకున్న తర్వాత మూత పెట్టేసి ఆలుగడ్డ ముక్కలు సాఫ్ట్గా ఉడికేంత వరకు మధ్య మధ్యలో కలుపుకుంటూ చెక్ చేసుకుంటూ ఉండండి. ఇక్కడ చూపిస్తున్నాను చూడండి. ఒక 15 నిమిషాల తర్వాత ఆలుగడ్డ ముక్క అనేది కొద్దిగా మెత్తపడుతుంది. ఈ విధంగా కట్ అయిపోతే సరిపోతుందండి. ఇప్పుడు మనం ముందుగా తడిపి పక్కకు పెట్టుకున్నాం కదా పోహా, అది ఇందులోకి యాడ్ చేసుకొని పోహాకి తాలింపు అంతా బాగా పట్టేలాగా 1-2 నిమిషాల పాటు కలుపుకుంటే సరిపోతుంది. ఇలా ఒక 2 నిమిషాల పాటు బాగా కలుపుకున్న తర్వాత ప్యాన్ అంచులో మట్టి 2-3 టీ స్పూన్ల వరకు వాటర్ని అయితే వేసుకోండి. దీనివల్ల పోహా అడుగు పట్టకుండా ఉంటుంది. తర్వాత మూత పెట్టేసి 5 నిమిషాల పాటు లో ఫ్లేమ్లో ఉడికిస్తే సరిపోతుందండి. పోహాకి మనం వేసిన తాలింపు అంతా బాగా పడుతుంది. చివరగా వేయించి పక్కకు పెట్టుకున్న పల్లీలను కూడా యాడ్ చేసుకొని ఒకసారి కలిపేసి కావాలంటే సన్నగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీరని, అలాగే ఒక అరచెక్క నిమ్మరసాన్ని పిండుకుంటే సూపర్గా ఉంటుందండి టేస్ట్. మరి మీరెప్పుడు ట్రై చేస్తున్నారు ఈ మహారాష్ట్ర స్పెషల్ కంద పోహా రెసిపీని? ట్రై చేస్తే ఎలా కుదిరిందో అయితే కామెంట్ రూపంలో షేర్ చేసుకోండి. అలాగే ఇలాంటి మంచి మంచి రెసిపీస్ కోసం మీ ఫుడ్ ఫ్రెండ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. రోజు ఒక సూపర్ టేస్టీ ఫుడ్ వీడియోతో మీ ముందుకు వస్తాను. కీప్ వాచింగ్ మీ ఫుడ్ ఫ్రెండ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.